ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే నిన్న ఉదయం 9:30కి ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. 9:30 ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ఏడికి పోతున్నారా అని మా డాక్టర్ అడిగింది. అడిగిన తర్వాత చెప్తే నేను ఇన్సూరెన్స్ చేసేది కారు యాక్సిడెంట్ అయింది కదా సార్ లాస్ట్ వీక్ పవిత్ర మేడం తోటి కారు ఇన్సూరెన్స్ చేయించుకొని వస్తాను చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాడు. 1 అయింది, 2 అయింది, 3 అయింది. మాకు టెన్షన్ ఉంది. 10వ తారీఖు జరిగింది ఏంటంటే కొన్ని క్లియరెన్స్ చేసుకున్నారు. నేను 2 రోజులే ఉంటా డాడీ, మిగతా ఉండా పిల్లలను చూసుకో, నేను బతకలేని పవిత్ర జయరాం దగ్గరికి పోతున్నా అని చెప్పాడు. అందరి సమక్షంలో చెప్పాడు. అట్లా పని చేయొద్దు, తప్పదని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు. నేను పిరిపోని కాదు, అటువంటి పని నేను చేయనని చెప్పాడు. లాస్ట్ నిన్న పొద్దున ఉదయం పోయాను, అదే పని చేసి చూపించాడు. నేను నిన్న సాయంత్రం వెళ్ళా అక్కడికి. పోయిన తర్వాత బాడీ చూసే వరకు పోలీసు వాళ్ళు తీసుకుపోయి చూపించారు. మీ కొడుకేనా? మా కొడుకే సార్. మీ పేరు ఏంటంటే సి వెంకటేష్, సి చంద్రకాంత్ అని చెప్పాను. చూసుకోండి సార్ అని చెప్పి మాకు లోపల తీసుకుపోయి రూమ్లో తీసుకెళ్ళి చూపించాడు. బాల్కనీలో ఉంది బాడీ. అట్లనే ఉన్నది, దాని మూల ఇట్లనే ఉన్నది. కాళ్ళకు దారం ఉంది, తెల్లది, మెడకు వైర్ ఉంది, అది తాడు. సార్ ఆయన పవిత్ర జయరాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు 5 సంవత్సరాలున్నర సార్. కట్టుకున్న పిల్లల దగ్గరికి వస్తలేడు, అయ్యమ్మ దగ్గరికి వస్తలేడు, తోడబెట్టిన అన్న దగ్గరికి వస్తలేడు. మీరెవరో మేమెవరో అన్నట్టుగా దూరం వెళ్ళిపోయాడు. కనీసం పిల్లల కోసం అన్న బతుకురా, పిల్లల కోసం అన్నారా అంటే నా ఇష్టం, మీరు చెప్పండి. నా నేను బతుకుతున్నా, నేను నెలకు వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇచ్చేది మీరు ఇస్తాను. నెలకు 30,000 ఇస్తారు సార్ వాళ్ళ ఖర్చులు, పిల్లలకి, ఇంటి రెంట్కి. ఇది సార్ ఇంటికైతే రాడు సార్. వచ్చింది మొన్న 10వ తారీఖు ఒక సెటిల్మెంట్ ఉండి వచ్చిండు. వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళ భార్యకి ఇవ్వాలనుకున్నాడు. నేను భార్యకి ఇవ్వని, నాకు ఇవ్వని చెప్పి నేను తీసేసుకున్నాను సార్. అది తీసిన దగ్గర పెట్టుకున్న పిల్లలకు లైఫ్ పెట్టాలి, ఇల్లు కొని ఇవ్వాలి, ఇల్లు లేదు వాళ్ళకి అని నేను తీసి పెట్టుకున్నా సార్. ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి డబ్బులు. దాని తర్వాత ఇక నిన్న జరిగింది ఇది. 5 సంవత్సరాల తర్వాత మా ఇంటికి రావడం, భార్య దగ్గర పోతలేడు, కన్నా తల్లిదండ్రుల దగ్గర వస్తలేడు.